ఓం శ్రీ జ్ఞానసరస్వతి నమ. జై హనుమాన్. అందరికీ నమస్తే. హనుమంతుని శక్తిని, కరుణను స్మరిస్తూ విభీషణుడు చేసిన స్తోత్రం ఇది. శ్రీ ఆపదుద్ధారక హనుమత్ స్తోత్రం. అస్య శ్రీ ఆపదుద్ధారక హనుమత్ స్తోత్ర మహామంత్ర కవచస్య విభీషణ ఋషి హనుమాన్ దేవత సర్వాపదుద్ధారక శ్రీ హనుమత్ ప్రసాదేన మమ సర్వాప నివృత్త్యర్థి సర్వకార్యానుకూల్య సిద్ధ్యర్థి జపే వినియోగః. ధ్యానం వామే కరే వైరివిధం వహంతం శైలం పరే శృంఖలహారిటంకం దదానమచ్చవి యజ్ఞసూత్రం భజే జ్వలకుండల ఆంజనేయం. సంవేతకౌపీన ముదం చితాంగులిం సముజ్వల మౌంజిపమతోపవీతినం సకుండలం లంబిసికా సమావృతం తమాంజనేయం శరణం ప్రపత్తే. ఆపన్నాకిల లోకార్తిహారిణే శ్రీ హనుమతే అకస్మాదాగ తోత్పాత నాశనాయ నమో నమః. సీతా వియుక్త శ్రీరామశోక దుఃఖభయాపహ తాపత్రితయ సంహారిన్ ఆంజనేయ నమోస్తుతే. ఆదివ్యాధి మహామారి గ్రహ పీడాపహారిణి ప్రాణాపహర్తే దైత్యానాం రామ ప్రాణాత్మని నమః. సంసార సాగరావర్త కర్తవ్య భ్రాంతచేతసాం శరణాగత మర్త్యానాం శరణ్యాయ నమోస్తుతే. వజ్రదేహాయ కాలాగ్ని రుద్రాయ అమిత తేజసే బ్రహ్మాస్త్ర స్తంభ నాయస్మై నమః. శ్రీ రుద్రమూర్తయే రామేష్టం కరుణాపూర్ణం హనుమంతం భయాపహం శత్రునాశకరం భీమం సర్వాభీష్టప్రదాయకం. కారాగృహే ప్రయాణే వా సంగ్రామే శత్రుసంకటే జలే స్థలే తథా ఆకాశే వాహనేషు చతుష్పతే గజసింహ మహావ్యాఘ్ర చోరభీషణకాననే ఏ స్మరంతి హనుమంతం తేషాం నాస్తి విపత్ క్వచిత్. సర్వవ్యానరముఖ్యానాం ప్రాణభూతాత్మనే నమః. శరణ్యాయ వరేణ్యాయ వాయుపుత్రాయ తే నమః. ప్రదోషే వా ప్రభాతే వా యే స్మరంత్యంజనాసుతం అర్థసిద్ధిం జయం కీర్తిం ప్రాప్నువంతి న సంశయః. జప్యా స్తోత్రమిదం మంత్రం ప్రతివారం పఠేన్నరః రాజస్థానే సభాస్థానే ప్రాప్తే వాదే లభే జయం. విభీషణకృతం స్తోత్రం యః పఠేత్ ప్రయతో నరః సర్వాపదో విముచ్యేత నాత్ర కార్యా విచారణ. మంత్రః మర్కటేశ మహోత్సాహ సర్వశోక నివారక. శత్రూన్ సంహర మాం రక్ష శ్రియం దాపయ భో హరే. ఇతి విభీషణకృతం సర్వాపదుద్ధారక శ్రీ హనుమత్ స్తోత్రం సంపూర్ణం.
ఎడమ చేతితో శత్రువులను సంహరించేవాడు, మరొక చేతితో పర్వతాన్ని అంటే ద్రోణగిరి పర్వతాన్ని ధరించినవాడు, సంకెళ్లను ఛేదించే ఆయుధాన్ని ధరించినవాడు, నిర్మలమైన యజ్ఞోపవీతం మరియు మెరిసే కుండలాలు కల ఆంజనేయ స్వామిని నేను నమస్కరిస్తున్నాను. కౌపీనాన్ని ధరించి తన చేతి వేళ్లను పైకి చూపిస్తూ మౌంజి మరియు యజ్ఞోపవీతం ధరించి వెలిగే కుండలాలు మరియు పొడవైన శిఖ అంటే జుట్టు కలిగిన ఆ ఆంజనేయ స్వామిని శరణు వేడుతున్నాను. సమస్త లోకాల్లోని ఆపదలను దుఃఖాలను హరించే హనుమంతుడికి అకస్మాత్తుగా సంభవించే విపత్తులను నాశనం చేసే స్వామికి మళ్ళీ మళ్ళీ నమస్కరిస్తున్నాను. సీతాదేవి వియోగం వల్ల శ్రీరాముడికి కలిగిన శోకాన్ని భయాన్ని పోగొట్టినవాడ, ఆధ్యాత్మిక ఆది భౌతిక ఆది దైవిక అనే తాపత్రయాలను సంహరించే ఓ ఆంజనేయ నీకు నమస్కారం. మానసిక బాధలు, శారీరక వ్యాధులు, మహమ్మారి వంటి రోగాలు మరియు గ్రహపీడలను హరించేవాడ, రాక్షసుల ప్రాణాలను తీసేవాడ, శ్రీరామునికి ప్రాణ సమానుడైన ఓ ఆంజనేయ స్వామి నీకు నమస్కరిస్తున్నాను. సంసార సాగరం అనే సుడిగుండంలో పడి ఏమి చెయ్యాలో తెలియక భ్రమించే భక్తులకు మరియు నిన్ను శరణు వేడిన మానవులకు రక్షణ ఇచ్చే ఓ శరణ్య నీకు వందనం. వజ్రం వంటి దేహం కలవాడ, కాలాగ్ని రుద్రుని వలె అపారమైన తేజస్సు కలవాడ, బ్రహ్మాస్త్రాన్ని స్తంభింప చేయగల శక్తి గల రుద్రస్వరూపుడైన నీకు నమస్కారము. శ్రీరామునికి అత్యంత ప్రియమైనవాడు, కరుణతో నిండినవాడు, భయాన్ని పోగొట్టేవాడు, శత్రువులను నాశనం చేసే భీకర రూపం కలవాడు మరియు కోరిన కోరికలన్నీ ఇచ్చే హనుమంతుని ప్రార్థిస్తున్నాను. జైలులో ఉన్నప్పుడు, ప్రయాణాల్లో, యుద్ధంలో, శత్రువుల వల్ల కష్టం వచ్చినప్పుడు, నీటిలో, నేలపై, ఆకాశంలో, వాహనాల్లో ప్రయాణించేటప్పుడు, 4 దారుల కూడల్లో, ఏనుగులు, సింహాలు, పులులు, దొంగలు ఉన్న భయంకరమైన అడవుల్లో ఎవరైతే హనుమంతుని స్మరిస్తారో వారికి ఎక్కడ ఎటువంటి ఆపదలు కలగవు. వానర వీరులందరిలో తానుశక్తి వంటి వాడ, శ్రేష్ఠుడా, వాయుపుత్రుడా నీకు నమస్కారము. సాయంత్రం కానీ అంటే ప్రదోష సమయంలో కానీ ఉదయం వేళల్లో కానీ ఎవరైతే అంజనాపుత్రుని స్మరిస్తారో వారు సంపదను, విజయాన్ని, కీర్తిని పొందుతారు అని అనటంలో ఎటువంటి సందేహం లేదు. ఈ స్తోత్రాన్ని మంత్రం వలె జపిస్తూ పదే పదే పఠించే మనిషి రాజసభల్లో కానీ, చర్చల్లో కానీ, వాదోపవాదాల్లో కానీ ఖచ్చితంగా విజయము సాధిస్తాడు. విభీషణుచే రచింపబడిన ఈ స్తోత్రాన్ని ఏకాగ్రతతో పఠించే మనిషి సమస్త ఆపదల నుండి విముక్తుడవుతాడు. దీని గురించి ఆలోచించవలసిన పని లేదు, ఇది ఖచ్చితంగా జరుగుతుంది. వానరాజువైన ఓ హనుమ, గొప్ప ఉత్సాహవంతుడా, నా సమస్త దుఃఖాలను నివారించు, నా శత్రువులను సంహరించు, నన్ను రక్షించు మరియు నాకు సంపదలను ప్రసాదించు అని ఆంజనేయ స్వామిని ప్రార్థిస్తూ వేడుకునే స్తోత్రం ఇది.